హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు హోటల్ స్టైల్లో చోలే భటూరాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అచ్చు హోటల్లో తిన్నట్టే ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కిలో బుడ్డ శనగల్ని నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వైట్ చెన్నా తీసుకుంటున్నాను. కావాలంటే మీరు బ్లాక్ చెన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ నానబెట్టుకుంటే నైట్ మొత్తం నాని మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతాయి. ఇలా బాగా నానిన తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన శనగలు, అలాగే ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, పొట్టు తీసిన ఒక 4 ఉల్లగడ్డలను కూడా వేసుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి ఉప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని తర్వాత ఒక 4 విజిల్లు పెట్టుకోండి. బాగా నైట్ మొత్తం నాన్నాయి కాబట్టి 3 విజిల్లు అయినా సరిపోతుంది. 4 విజిల్లు పెట్టిన తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి అలాగే వేసిన టమాటాలను అలాగే ఉల్లిపాయలను సపరేట్ చేసి పెట్టి టమాటాల పైన ఉన్న తొక్కను తీసేసి పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఈ చోలే భటూరాని నేను పంజాబ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. పూరి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా తొక్క మొత్తం తీసేసి తొక్కను పడేసేయండి. అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న ఆలుగడ్డలను కూడా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని సైడ్లో ఉంచుకోండి. ఆలుగడ్డలు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే వేడిపైన అయితే చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే టమాటాలను చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉడికించిన శనగలు కూడా వేసుకోండి. ఈ శనగలు వేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలో ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ సాసవల నూనె యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర వేసి బాగా చిట్లిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే మిక్సీ పట్టేటప్పుడే అల్లము వెల్లుల్లి వేసి మిక్సీ పట్టించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అలాగే ఉడికించిన శనగలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ సరిపోకపోతే మరో గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అలాగే కస్తూరి మెతిని కొంచెంగా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉడికినవే వేసాం కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై